హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి. ఇది చందేరి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి. ఇవి చందేరి స్మాల్ బార్డర్ డిజిటల్ ప్రింట్ శారీస్, ఉప్పాడ కాటన్ కూడా. ఈ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారండి తెప్పించమని. ఈ శారీస్ వచ్చినాయి కొన్ని శారీస్. ఇవి ఉప్పాడ కాటన్ శారీస్ కొన్ని, ఇంకా చందేరి బిగ్ బార్డర్ ఉన్నాయండి కొన్ని. ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. ఇవి ఈ శారీస్ చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక శారీస్ చూసేద్దామండి. శారీస్ చూసేద్దామండి. ఇది చందేరి స్మాల్ బార్డర్ డిజిటల్ ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇది ఫ్లవర్ బంచెస్ వస్తాయండి. మంచి ఎల్లో కలర్కి ఇది బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి. బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్ అండి. ఇవి చందేరి అడుగుతున్నారండి చాలామంది, కావాలని. అందుకని కొన్ని తెప్పించాను శాంపిల్. మళ్ళీ నెక్స్ట్ టైము ఇవి అయిపోతే తెప్పిస్తానండి. ఇక బిగ్ బార్డర్ కూడా తెప్పిస్తానండి. ఇది స్మాల్ బార్డర్ అండి. ఇది చందేరి సిల్క్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది ఆరెంజ్ కలర్కి ఇది బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్. ఇది ఒక శారీ. ఇది పెటల్ డిజైన్ వచ్చింది. ఇది ఫ్లవర్ బంచెస్ అండి. ఫ్లవర్ బంచ్ ఇవి ఉన్నాయండి, బర్డ్స్ ఉన్నాయి. చందేరి సిల్క్ కావాలని చాలామంది రిక్వెస్ట్ చేశారండి, అందుకని తెప్పించాను ఇది శారీస్. మీకు శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కలెక్షన్ పెడతా ఉంటానండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదొకటండి వైలెట్ కలర్కి పింక్ అన్నమాట. ఇది రాణి పింక్ కలరు. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. రాణి పింక్, వైలెట్ కలర్. చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా, అంటే ఇట్లా ఉన్నాయండి, కొమ్మ ఫ్లవర్ అట్లా. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, వైలెట్కి పింక్. ఇది ఒక కలర్ అండి. ఇది గంధం కలర్కి బ్లాక్, గంధం కలర్కి బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్. ఇదొక డిజైన్ అండి. ఇది బాగుంది డిజైన్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, సూపర్ ఉంది. ఇది శారీ. ఇది ఒక గ్రీన్ అండి, ప్యారెట్ గ్రీన్. ప్యారెట్ గ్రీన్ కూడా కాదండి, కొంచెం లాంటి గ్రీన్ కలర్. పింక్ బార్డర్ వస్తుంది. పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్, పింక్ బ్లౌజ్. చందేరి సిల్క్ అండి. ఇది చందేరి. డిజిటల్ ప్రింట్స్ అన్నమాట ఇవన్నీ, డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్కి పెసరపచ్చ కలర్ బార్డర్ వచ్చింది అన్నమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఇది కలర్ కాంబినేషన్. ఇది రాణి పింక్ కలర్ అండి. రాణి పింక్కి వైలెట్ కలర్ అన్నమాట. ఇది పళ్ళు. పళ్ళు అంటే పెద్ద పళ్ళు ఉండదండి. ఇది కొంచెం ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ జరీ లైన్ ఉంటుంది అంతే పళ్ళు. ఇది బ్లౌజ్ అండి, వైలెట్ కలర్ బ్లౌజ్. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇది
డిజైన్ బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాంట్లోనే 2 కలర్స్ ఉన్నాయి. ఇది ఒకటి మంచి వైలెట్ కలర్కి పింక్ అండి. మళ్ళీ ఇవే డిజైన్స్ ఉప్పాడ కాటన్లో వస్తాయి, పల్లవి కాటన్లో వస్తాయి, కోటా కాటన్లో అన్నీ ఒకే డిజైన్లు వస్తాయండి. ఇది చందేరి సిల్క్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది కలర్ కాంబినేషన్ బ్లాక్కి ఇది మెంతి ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్ డిజైన్. ఇవి పళ్ళులన్నీ కొంచెం క్రాస్లు వచ్చినాయండి. పళ్ళులు చూసి తీసుకోండి. ఈ శారీస్కి అంతే అనుకుంటాండి. ఉప్పాడకు కూడా అలానే క్రాస్ పళ్ళులు వచ్చాయి, అప్పుడు సేమ్ అలానే ఉన్నాయి కూడా. ఇది బ్లౌజ్. ఇది ఒకటి బ్లూ అండి. ఇది బ్లూకి పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్. ఇది ఫస్ట్ చేయించిన ఎల్లో కలర్ అండి. ఇది ఫస్ట్ చేయించిన ఎల్లో కలర్. ఇది వచ్చేసరికి గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్కి ఇది ఇలాంటి కలర్. ఈ బోర్డర్ వచ్చింది. పళ్ళులన్నీ క్రాస్గానే ఉన్నాయండి. చేసేవాళ్ళు మరి ఎట్టా చేస్తారో కానీ, క్రాస్ పళ్ళు, క్రాస్ బ్లౌజులు. ఇది బ్లౌజ్, దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఇవి చందేరి సిల్క్ అండి. ఇప్పుడు చూపించేది ఉప్పాడ కాటన్. ఉప్పాడ కాటన్ కూడా చాలామంది అడుగుతున్నారండి. అప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కావాలని అడుగుతున్నారు. అందుకని కొన్ని కలర్స్ తెప్పించానండి. ఉప్పాడ కాటన్. ఇది స్కర్ట్ బార్డర్ అండి. స్కర్ట్ బార్డర్ ఇది కలంకారీ బార్డర్ వచ్చిందనమాట. ఈ యాష్ కలర్కి కలంకారీ బార్డర్ బ్లూ వచ్చిందండి. బ్లూ వైలెట్ బ్లూ అంటే బ్లూ కాదు, వంకాయ అదే వైలెట్ కలర్లా ఉంది చూడండి. ఇది పింక్ పళ్ళు వచ్చింది. ఇది పింక్ బ్లౌజ్. ఇది ఉప్పాడ కాటన్ అండి. అంతకుముందు మనం బాగా తెచ్చాము, చాలామంది మళ్ళీ అడుగుతున్నారండి. అందుకని కొన్ని కలర్స్ తెప్పించాను. మళ్ళీ కావాలంటే మళ్ళీ మంచి కలర్స్ మళ్ళీ తెప్పిస్తాను. కావాలంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇది స్కర్ట్ బార్డర్ ఏనండి. ఇది కొంచెం డార్క్ యాష్ కలర్కి ఇది కలంకారీ, కింద కలంకారీ డిజైన్ వచ్చిందనమాట. స్కర్ట్ బార్డర్. ఇది గ్రీన్ పళ్ళు, గ్రీన్ బ్లౌజ్. ఇది కలర్. ఇది స్కర్ట్ బార్డర్ అండి. ఇది వచ్చేసరికి ఎల్లో వచ్చింది. ఎల్లో కలర్. ఇది రెడ్ పళ్ళు, రెడ్ బ్లౌజ్. వైలెట్ కలర్ బార్డర్ కింద. ఇలా ఇది బ్లాక్ అండి. బ్లాక్కి పింక్ అన్నమాట. దారాలు కూడా కట్ చేయాలి. ఇది పింక్, బ్లాక్కి పింక్, మంచి పింక్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పింక్ బ్లౌజ్, పింక్ పళ్ళు వస్తుందండి. పింక్ బ్లౌజ్, పింక్ పళ్ళు. ఇది ఒక కలర్ అండి, మంచి బ్లూ వైలెట్ కలర్ లా
కలరు స్కర్ట్ బార్డర్ ఇట్లా వస్తుంది, డిజైన్ పైకి వస్తుంది అనమాట. ఇది బ్లూకి పింక్ బ్లౌజ్. ఈ బ్లౌజులు ఇవి పళ్ళులు కొంచెం ఎట్టబడితే అట్లా ఉంటాయండి, క్రాస్ ప్యాటర్న్. వీటితో ఇదే పెద్ద బాధ నాకు, క్రాసులు వస్తాయి. చేసేవాళ్ళు చాలా నీట్గా చేయరండి, నీట్గా ఫినిషింగ్ చేస్తే బాగుంటాయి శారీస్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది స్కర్ట్ బార్డరే, ఫిష్ డిజైన్ వచ్చింది. ఫిష్ డిజైన్కి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇది మెంతి ఎల్లో బ్లౌజ్. ఇది శారీ. ఫిష్ డిజైన్ అండి, ఫిష్. ఇందాక బ్లాక్ చూపించాం కదండి, ఆ డిజైన్లోనే ఇదొకటి పింక్, టమాటా పింక్ కలర్కి గ్రీన్ పళ్ళు, గ్రీన్ బ్లౌజ్. ఇది ఫిష్ డిజైన్ అండి. ఇది గ్రీన్, పెసరపచ్చ కలర్. ఇది పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్. కిందేమో ఇది గోల్డ్ పట్టు కలర్ వచ్చింది. ఇది ఒకటి బ్లాక్కి గ్రీన్ అండి, బాగుంది, సూపర్ ఉంది డిజైన్. కళ్ళు చెదిరిపోయేటట్టు డిజైన్. స్క్రీన్ ప్రింట్లు అండి ఇవన్నీ, డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. ఈ ప్రింట్స్కే చాలా రేట్ తీసుకుంటారండి, అందుకే వీటికి అంత రేట్ అనమాట. వీటికి ఉప్పాడ కాటన్కి అందుకే ప్రింట్లకే ఎక్కువ రేట్ తీసుకుంటారు, అందుకే అంత కాటన్ అయినా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇది సరే, దానిలోనే ఇది ఒకటి గ్రీన్, బ్లాక్ లాగే సేమ్ గ్రీన్కి బ్లూ వైలెట్ బ్లూ కాదండి, వైలెట్ కలర్ లాగా ఉంది. ఇది ఒక వైట్ అండి, వైట్ కలర్కి ఇది పెసరపచ్చ కలర్ గ్రీన్ అనమాట. ఈ వైట్లో తెలిసిపోతుందండి మన క్లాత్ ఎట్లా ఉంటుందని, అంత స్మూత్గా ఉంటుంది అనమాట క్లాత్. అవంటే కొంచెం కలర్ల మీద కనపడదు, దీనికి కొంచెం గంజి తక్కువ ఉంటుంది కాబట్టి వైట్ మీద ఎక్కువ బాగా 120 కౌంట్ వస్తుందండి. శారీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది కాంబినేషన్ అండి, వైట్కి గ్రీన్. ఇవి ఇంకా రెడీ అవ్వలేదండి, ఇంకా కొన్ని కలర్సే దొరికినాయి. మీకు ఇంకా ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవి కావాలంటే నెక్స్ట్ తెప్పిస్తానండి. ఇవి తీసుకోండి ముందు, అవి ఎప్పటికి వస్తాయో తెలియదు, అసలు రావట్లే ఇవి శారీస్. ఇది శారీ ఇదొకటండి, ఇది అప్పుడు చాలామంది అడిగారంట. అసలు ఈ బ్లాక్ అయితే చాలామంది, ఎంతమంది అడిగారు ఈ కలర్ కాంబినేషన్ అయితే. ఇదొకటి వచ్చింది చూసుకోండి, ఇదొక్కటి బ్లాక్కి ఇలా బంచెస్ వస్తాయి. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది శారీ. ఇదొక కలర్ అండి, ఇదొక కలర్. ఇది హనీ కలర్లా ఉందండి. హనీ కలర్కి ఇది పింక్ ఫ్లవర్, అదే ఇట్లా కొమ్మలు, ఆకులు, ఫ్లవర్స్ వచ్చినట్టు చాలా బాగుంది. ఇదొక్కటి బ్లౌజ్. ఇదండి బ్లౌజ్. కలర్ కాంబినేషన్ ఇదండి, సూపర్. ఇదొక కలర్ అండి, సేమ్ అదే డిజైన్లో ఇదొక కలరు.
వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు, ఇంకా ఉన్నాయండి. ఇంకా చందేరి సిల్క్ వేరే క్వాలిటీ ఉంది, పెద్ద అంచులు, అవి చూద్దాం. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది పాచి గ్రీన్, పెసరపచ్చ కలర్ గ్రీను. ఇది వచ్చేసరికి ఇది ఒకలాంటి ఎల్లో కలర్ అండి, ఒకలాంటి కలరు. మీకు వీడియోలో ఏ కలర్ కనపడుతుందో అదే కలర్ అండి. అయితే కలర్ సేమ్ కనపడుతుంది, కానీ షైనింగ్ అయితే వీడియోలో లాగా విడిగా అంత షైనింగ్ ఉండవండి. ఏ శారీస్ అయినా కూడా అంత షైనింగ్ రావన్నమాట. అంటే కలర్ బ్రైట్గా కనపడతాయి వీడియోలో, కొంచెం మీకు రియల్గా వచ్చేసరికి కొంచెం మామూలుగా ఉంటాయండి. ఇవి వీడియోలో కొంచెం మెరిసినట్టు అట్లా ఉంటాయి, అట్లా ఉండవండి. మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం డల్ అవుతుంది అన్నమాట కలర్. ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి. ఇది అంతకుముందు చాలామంది అసలు తెగ అడిగేవాళ్ళండి ఈ కలర్ కాంబినేషన్. ఇది ఒక్కటి వచ్చింది చూడండి. ఇది ఈ కలర్కి బ్లూ, వైలెట్ బ్లూ ఇది వచ్చేది పళ్ళు వస్తుంది. ఇది బ్లౌజ్. ఇవి కూడా చాలా శారీస్ అయిపోయినాయండి మన దగ్గర. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకున్నారు, ఈ కలర్ కాంబినేషన్ అయితే. ఇది ఒక శారీ అండి. ఇందా ఇచ్చిన డిజైన్లోనే ఇదొక కలర్ కాంబినేషన్. ఈ బ్లూ కలర్కి ఒక్క పొడి కలరు పళ్ళు, బ్లౌజ్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఉప్పాడ కాటన్. ఇది ఒక వైలెట్ కలర్కి పింక్ అన్నమాట. వైలెట్ కలర్కి పింక్ పళ్ళు, పింక్ బ్లౌజ్. ఇది కలర్ కాంబినేషన్. అదే డిజైన్లో ఇదొక కలర్ అండి. బ్లాక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇదొక కలర్ అండి. వీటిలో 2-3 అంతకుముందు ఉన్నాయండి. ఇవి అంతకుముందుది అనమాట. ఇదైతే క్లాత్ కూడా బాగుందండి. ఇది కాంట్రాస్ట్ రాకుండా సెల్ఫ్ వస్తుందండి. కాంట్రాస్ట్ రాకుండా శారీ మొత్తం ఒకేలాగా వస్తుంది. పళ్ళు, బ్లౌజ్. ఇదొకటి స్కర్ట్ బార్డర్ ఉందండి, వైలెట్ కలర్. బాందిని డిజైన్ అన్నమాట. బాందిని డిజైన్కి ఇది వచ్చేసరికి ఈ డిజైన్ కూడా చాలా మంది తీసుకున్నారండి. చాలా తెచ్చాం, అయిపోయింది. ఇదొకటి ఉంది. ఇది ఒక డిజైన్ గ్రీన్ బ్లౌజు. ఇది శారీ. ఇవి చందేరి క్లాతేనండి, చందేరి శారీస్. ఇవైతే బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవి మనం కాటన్ శారీస్ తెచ్చే కాడ అదే మేడం తయారు చేస్తారనమాట. అవి అయితే బయట నుంచి వచ్చినాయండి, చిన్న అంచు చందేరి శారీస్ అయితే. ఇవి మంచి జరీ అంచు వస్తుంది, మంచి కంచి బార్డర్ లాగా. ఇది చిన్న అదే కొంచెం ఎంత అంచు వస్తుంది. ఈ శారీస్ ఇంకా సూపర్గా ఉంటాయండి. బ్లాక్ ప్రింట్స్ అన్నమాట. ఇది పళ్ళు వస్తుందండి. పళ్ళు ఇది పళ్ళు వస్తుంది. ఇది జరీ అంచు వస్తుంది, ఇక్కడ జరీ పళ్ళు వస్తుంది. ఇది గంజిపెట్టు ఉందండి. గంజిపెట్టు లేకపోతే మీకు ఇంకా చాలా బాగా కనపడుతుంది అనమాట. క్లాత్ చాలా ఫినిషింగ్, అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం హెవీగా గంజి పెట్టారండి. ఇంకో నెక్స్ట్ దాంట్లో చూస్తే గంజి పెట్టని దాంట్లో అంత బాగుంటుంది. క్లాత్ వచ్చేసరికి సూపర్గా ఉంటుందండి అసలు. ఇది చందేరి సిల్కేనండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లౌజ్ ఇది బ్లౌజ్. ఈ శారీ మొత్తం ఇలాగా. ఈ బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవి బ్లాక్ ప్రింట్స్. ఇది మంచి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ అనమాట. కలర్ కాంబినేషను బాగుంది. ఇది అంతకుముందు అప్పుడు పట్టు చీరలకు ఎక్కువ ఈ కాంబినేషన్ వాడేవాళ్ళండి.
పట్టు చీరలు బాగా అప్పుడు మేము కొర్రప్పుడు ఈ కలర్ కాంబినేషన్లో పట్టు చీరలు చాలా బాగా వాడేవాళ్ళం. ఇప్పుడు కూడా ఈ బాగా ట్రెడిషనల్ కలర్ అన్నమాట. అంతే, ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి, సేమ్ ఎల్లో కలరే. ఇది మెరూన్ కాంబినేషన్ వచ్చింది, అది గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. దీనికి గంజి లేదండి. ఈ క్లాత్లో చూడవచ్చు, మీరు ఫినిషింగ్ చూడవచ్చు, అంటే ఎంత స్మూత్గా ఉండిద్దో క్లాత్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. గంజి పెట్టి బాగా గంజి ఉందండి దానికి, ఒక వాష్ పడితే కానీ దానికి అందం రాదు. ఇది ఇలా ఉంటుందండి అసలు క్లాత్ అయితే ఇలా ఉంటుంది చందేరి. ఇది పళ్ళు వచ్చేసి ఇదండి, ఇది బ్లాక్ ప్రింట్స్ అన్నమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి, ఇది ఇలా తిరగదిప్పుందండి. ఇది బ్లౌజ్, ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్. మంచి క్లాత్ అండి. చందేరిలోనే చాలా తక్కువ రేటు ఎక్కువ రేటుకి ఉంది, అంటే క్లాత్ని బట్టి రేట్లు ఉంటాయండి. ఇది చాలా బాగుంటుంది, క్లాత్ చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఒకటండి, చందేరి సిల్క్. ఇది బాగా గంజి పెట్టే ఉందండి. ఇది బ్లూకి మెరూన్ కాంబినేషన్ అనమాట. ఇది ఈ బ్లాక్ ప్రింట్స్ అనమాట. ఇది గంజి పెట్టుందండి. రోలింగ్ చేసేటప్పుడు గంజి ఎక్కువ పెడుతున్నారండి, తగ్గించమని చెప్పాము, తగ్గిస్తారు. రోలింగ్ చేసేటప్పుడు ఫుల్గా గంజి పెట్టి రోల్ చేస్తున్నారు, అందుకని ఇంత స్టిఫ్గా ఉంటుందండి శారీస్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి, ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ ఇది మంచి రాయల్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి, రాయల్ బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్. ఇది శారీ మంచి కంచి బార్డర్లు వస్తాయండి. ఆ బ్లూ ఒకటి, ఈ బ్లూ ఒకటి అండి. అంటే కలర్ కాంబినేషన్ అంటే డిజైన్ మార్పు అండి, అంతే, కొంచెం డిజైనే మార్పు, సేమ్ కాంబినేషను. ఇదొక డిజైన్, అదొక డిజైన్. ఇప్పుడు వీటికి గంజి పెట్టలేదండి. ఇవి చూడండి, ఇది మంచి మెరూన్ కలర్ అండి. ఇది స్క్రీన్ ప్రింట్ అండి, ఇది స్క్రీన్ ప్రింట్ అన్నమాట. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుంది. ఇది బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తాయి. బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్, ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఇలా వస్తుంది బార్డరు. ఈ శారీ మొత్తం ఇక స్క్రీన్ ప్రింట్ అండి. ఇది ప్రింట్ మంచి మెరూన్ కలర్కి గ్రీన్ అనమాట. 2 సైడ్ ఒక 4 ఇంచెస్ జరీ బార్డర్ ఉంది, 4-5 ఇంచెస్ జరీ బార్డర్ వచ్చింది. ఇది మంచి చందేరి సిల్క్ అండి, ఇది చందేరి క్లాత్. మీరు అడుగుతున్నారని అవి తెప్పించానండి. అవి కావాలని చాలామంది దగ్గర చూసి తెప్పించమంటే అది తెప్పించాను. నాకైతే ఈ క్లాత్ ఇది బాగుందండి, పెద్ద అంచులు వచ్చి. కొంచెం చిన్న అంచులు ఇష్టపడేవాళ్ళు అవి తీసుకోవచ్చు, పెద్ద అంచులు ఇష్టపడేవాళ్ళు ఇవి తీసుకోవచ్చు. ఇంకా వాటిలో కూడా పెద్ద అంచులు వేరే చోట అడుగుతున్నారండి, చందేరి సిల్కే. అవి కూడా తెప్పిస్తానండి మీకోసం, త్వరగానే తెప్పిస్తాను. ఇది ఒకటండి, ఇది పళ్ళు. ఈ డిజైన్ చూడండి, అమ్మాయి అబ్బాయి ఎట్లా ఉంది ఈ డిజైన్. ఇది థీమ్ అన్నమాట. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి మంచి లోటస్, హ్యాండ్స్కి లోటస్ డిజైన్ వచ్చింది. ఇదంతా లోటస్ ప్రింట్ అండి, ఇదంతా లోటస్ ప్రింట్, స్క్రీన్ ప్రింట్. ఇది శారీ చాలా బాగుందండి, ఆరెంజ్ కలర్. ఇప్పుడు ఇవి వచ్చేసరికి జూట్ పట్టు అండి, ఇది జూట్ పట్టు అన్నమాట. ఇది పట్టు, ఇది పెద్ద కంచి బార్డర్ వస్తుంది. ఇది 1 సైడ్ బార్డర్. ఇది పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుందండి. శారీ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది శారీ.
ఇవన్నీ డ్రై వాష్ అవసరం లేదండి, మనం హోమ్ వాష్ చేసుకోవచ్చు జాగ్రత్తగా. ఫస్ట్ వచ్చేసరికి వాటర్ వాష్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి లైట్గా సర్ఫ్ కానీ ఏదన్నా అంటే బాగా ఎక్కువ అది వేయకుండా మంచిగా సాఫ్ట్గా ఉండే లిక్విడ్స్ వేసుకొని వాష్ చేసుకోవచ్చు అండి. ఇది బ్లౌజ్ అండి. ఇది మంచి కలర్, ఈ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి శారీ అయితే. ఇది పళ్ళు, జూట్ పట్టు అండి. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది లైట్ కలర్, ఇది కూడా బాగుంది. ఈ మొన్న పెట్టానండి, కొన్ని అయిపోయినాయి, 2 మిగిలినాయి అన్నమాట. ఇదొక కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ అండి, కింద కంచి బార్డర్ వస్తుంది. ఇది శారీ, ఇది పళ్ళు. చాలా బాగున్నాయండి శారీస్. ఈరోజు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది శారీ చూశారు కదండి. ఈరోజు మంచి కలెక్షన్. మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీస్ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక మంచి కలెక్షన్తో మండే మీ ముందుకు వస్తానండి. నమస్తే.